వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాజీ సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాజీ సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి వైసీపీ కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? రాజ్ కుమార్. రవి, ముఖ్యంగా ఏదైతే కీలకంగా ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా నియోజక సమన్వయకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన ప్రత్యేకించి చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తన గణాన్ని పెద్ద ఎత్తున వినిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ఇటు చిత్తూరు జిల్లా ములకల చెరువు ప్రాంతంలో జరిగినటువంటి కల్తీ మద్యం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పెద్ద ఉద్యమంలాగా చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సమావేశం అటు ఈ పార్టీ ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఇదే మమ్మల్ని పెద్ద ఎత్తున ఎత్తిపొడిచారు, మేము కల్తీ మద్యం తయారు చేసాము, కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసాము, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చి రాజకీయంగాను ఇటు ప్రజల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏదో ఒక పెద్ద బూచీలాగా చూపించి దాన్ని పెద్ద నేరంగా పరిగణించారు. కానీ తయారు చేసింది ప్రభుత్వమే మద్యం అమ్మాలనే ఒక నిర్ణయం ఎందుకు తీసుకొచ్చామంటే ప్రైవేటు దళారీల చేతిలో పెట్టి పూర్తిగా కూడా మద్యాన్ని వారి ఇష్టానుసారంగా చేయడం ఇష్టం లేక కేవలం ప్రభుత్వం కనుక ఇస్తే ఆ ఆదాయం అంతా నేరుగా కూడా ప్రభుత్వ ఖజానాకి చేరుతుందని ఒకటే ఉద్దేశంతో ఇదంతా కూడా చేసామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కల్తీ మద్యం ఏదైతే విజయవాడకి సమీపంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా కల్తీ మద్యం ఏదైతే తయారవుతుందని ఇటు నిన్న ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. దానికి సంబంధించి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. రాజ్ కుమార్, మరోపక్క పార్టీ బలోపేతంపై అంటే నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, లేకపోతే జిల్లాల ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో, మరోపక్క సెకండ్ శ్రేణి నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈరోజు సమన్వయపరిచి పార్టీ బలోపేతంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారితో చర్చించే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చా? రైట్, వైసీపీ అధినేత మాజీ సీఎం అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. మరోపక్క పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, మరోపక్క మద్యం కుంభకోణంపై ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క పార్టీ బలోపేతంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు?
అంటే ముఖ్యంగా కనుక రవి ఏదైతే పార్టీ సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ కార్యాచరణ చేపడితే తప్ప ఈ కల్తీ మద్యాన్ని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే నిన్న స్థానికంగా ఉన్నటువంటి నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ప్రత్యక్షంగా ఉండి ఈ స్కామ్ అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నారు అని ఏదైతే వైసీపీ నాయకులందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు కల్తీ మద్యానికి సంబంధించి కూడా ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతం సమీపంలోనే ఈ దీన్ని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున అద్దెపల్లి జనార్దన్ అనేటువంటి వ్యక్తి ఈ కల్తీ మద్యం కేసులో ఏవన్గా ఉండి ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగానే ఇదంతా కూడా నడిపిస్తున్నారంటే అసలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది పక్కదరబడి అంటే దాదాపుగా 7,000 పైచులకు ఖాళీ బాటిల్స్, అదేవిధంగా మూతలు ఉన్నటువంటి డ్రమ్స్, మిగిలినవన్నింటినీ కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాస్తవ పరిస్థితులన్నీ కూడా అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాడులు కూడా కొనసాగాయి. నిన్న 2 సార్లు పలుమార్లు దాడి చేశారు. మళ్ళీ రెండోసారి అద్దెపల్లి జనార్దన్కి సంబంధించినటువంటి సన్నిహితుల ఇంట్లో కూడా ఇదే తరహా విధానం జరిగింది. ఇదే తరహాకి సంబంధించినటువంటి అన్నీ కూడా దొరికిన పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కల్తీ మద్యం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆ కల్తీ మద్యం కూటమి నాయకులందరూ కూడా చేస్తూ వైసీపీ నేతలపైన విమర్శలు చేస్తూ ఉన్నారని కూడా విమర్శిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. రవి రైట్. రాజ్ కుమార్, మరో పక్క ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు కల్తీ మద్యం ఒక కేసు, మరో పక్క ప్రైవేట్ కళాశాలలు అంటే ఒక పక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే అంశం ఒకటి అవ్వచ్చు, మరో పక్క కురుపాంలో జరిగినటువంటి ఏదైతే అంటే మంచినీళ్ళ వ్యవహారంలో చాలామంది జాండీస్ వచ్చి ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటటువంటి అంశాలు. వీటన్నిటి కూడా ఒక ఉద్యమించే అవకాశం ఉంది. ఆ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా రాజ్ కుమార్? ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ అయితే ఈ 3 రోజులు బిజీగానే ఉండనుంది. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు, రేపు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మాజీ సీఎం హాజరవుతారు. ఎల్లుండి ఏదైతే ఇటు పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీను ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారో దాన్ని పూర్తిగా కూడా భిన్నంగా ఇదంతా ప్రైవేటీకరణ చేస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి ఉద్యమం. కాబట్టి దానికి సంబంధించి రేపు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.